అనగనగా రామాపురం అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో 1000 ఎకరాల భూస్వామి అయిన రుద్రప్రతాప్ అరాచకాలకు అంతులేకుండా పోయింది. ఒక నిశ్శబ్ద రాత్రి గాలిలో ఏదో తెలియని భయం. దానితో పాటుగా రుద్రప్రతాప్ ఇంట్లో గొడవ మొదలైంది. అతని భార్య కావేరి కళ్లల్లో నీళ్లతో తన భర్త ముందు నిలబడి, ఎందుకండి ఈ అరాచకాలు? అమాయక ప్రజల నోట్లో మట్టి కొట్టి పాపాలు మూటగట్టుకుంటున్నారు. ఇలాగే కొనసాగితే మనం కూడా ఒకరోజు మట్టిలో కలిసిపోతాం అని ఆమె ఆవేదనగా అంది. ఆ మాటలకు రుద్రప్రతాప్ కళ్ళు ఎర్రబడ్డాయి. ఏంటే, నన్నే ఎదిరించేంత ధైర్యం వచ్చిందా నీకు? నాకే నీతులు చెబుతావా అంటూ పక్కనే ఉన్న తాడును తీసి ఆమె గొంతుకు ఉరి బిగించాడు. బిగబట్టిన ఆమె ప్రాణాలు మెల్లగా గాలిలో కలిసిపోయాయి. అదే సమయంలో రంగడి కొడుకు శివ తన స్నేహితులతో ఆడుకుంటూ ఉండగా బంతి రుద్రప్రతాప్ ఇంటి ఆవరణలో పడడంతో లోపలికి వెళ్లాడు. అక్కడ జరుగుతున్న ఘోరాన్ని చూసి భయంతో అమ్మా అని గట్టిగా అరిచాడు. ఆ అరుపు విన్న రుద్రప్రతాప్ కళ్ళు శివ మీద పడ్డాయి. వెంటనే తన మనుషుల్ని పిలిచి, కాస్త చీకటి పడ్డాక ఈ శవాన్ని తీసుకెళ్లి పాతి పెట్టండి. ఆ తర్వాత రంగడి కొడుకును అంతం చెయ్యండి. వాడు బతుకుంటే మనకు ప్రమాదం అని ఆజ్ఞాపించాడు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇంటికి పరిగెత్తిన శివ వణుకుతున్న గొంతుతో, నాన్న, అయ్యగారు అమ్మగారిని చంపాడు, నా కళ్ళారా చూశాను. పైగా నేను అక్కడ ఉండడం అయ్యగారు చూసేశారు. నన్ను కూడా చంపేస్తారని భయంగా ఉంది నాన్న అని తండ్రిని హత్తుకున్నాడు. రంగుడు గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. కానీ వెంటనే తేరుకుని, నువ్వు భయపడుకురా, నేను కాపాడుకుంటాను, నువ్వు ఇక్కడే ఉంటే నేను ఇప్పుడే వస్తాను, ఎక్కడికి వెళ్ళకు నాన్నా అని చెప్పి బయటికి వెళ్ళాడు. అలా కొంత దూరం వెళ్లిన రంగడు తనకున్న పొలం దగ్గర తన కొడుకు సరిపోయేంత ఒక లోతైన గుంటను తవ్వి పక్కనే ఉన్న గడ్డివాము నుంచి గడ్డిని సిద్ధం చేసుకున్నాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చి భయపడుతున్న కొడుకుకు ప్రేమగా 4 ముద్దులు తినిపించడం మొదలుపెట్టాడు. ఇంతలో, రే శివగా, ఎక్కడున్నావురా, బయటికి రారా అంటూ భూస్వామి మనుషులు అరుచుకుంటూ రంగడి ఇంటికి వచ్చారు. రంగడు కంచం అక్కడే వదిలేసి శివన్ తీసుకుని చీకట్లోకి పరిగెత్తాడు. తాను ముందుగా సిద్ధం చేసిన గుంట దగ్గరికి తీసుకెళ్లి శివను అందులో కూర్చోబెట్టాడు. గాలి ఆడడానికి ఒక చిన్న రంధ్రం మాత్రం ఉంచి పైన చెక్కలు, మట్టి, గడ్డితో కప్పేశాడు. దానిపై తానే ఒక పిచ్చివాడిలా కూర్చుండిపోయాడు. ఇంతలో శివను వెతుక్కుంటూ వచ్చిన రుద్రప్రతాప్ మనుషులు, నీ కొడుకు ఎక్కడ్రా? నిజం చెప్పకపోతే నేను కూడా చంపేస్తా బెదవా అని రంగడిని చితకబాదారు. కానీ రంగడు ఏమీ తెలియనట్టు నవ్వుతూ పిచ్చివాడిలా రాళ్లతో కొట్టుకుంటూ నటించాడు. వాడు నిజంగానే పిచ్చివాడైపోయాడని భావించి వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలా 10 రోజులు గడిచాయి. రంగడు ప్రతిరోజు రాత్రి ఎవరికీ తెలియకుండా తను తిన్న అన్నంలో సగం ఆ రంధ్రం ద్వారా లోపలికి పంపేవాడు. 10వ రోజు రాత్రి ఆ గ్రామాన్ని పాలించే రాజుగారి సైన్యం అక్కడికి వచ్చింది. రంగడు ఇదే సరైన సమయమని భావించి గుంటలో ఉన్న తన కొడుకును బయటికి తీశాడు. బలహీన పడిపోయిన కొడుకును భుజాన వేసుకుని రాజుగారి ముందు నిలబడి, అయ్యగారు, ఈ భూస్వామి అరాచకాలకు నా కొడుకు నిలువెత్తు సాక్ష్యం బాబు. తన భార్యని దారుణంగా చంపి పాతిపట్టిన రాక్షసుడయ్యా వీడు. దయచేసి ఈ ఊరికి పట్టిన పీడను విరగడ చేయండి అయ్యా అని శివతో సాక్ష్యం చెప్పించాడు.